నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి, అదేవిధంగా సాయిధరం తేజ్, ఈ ముగ్గురు పేర్లు మాత్రం ప్రస్తుతం చాలా గట్టిగా వినిపిస్తుంది. వాస్తవానికి ప్రశాంత్ వర్మ కనుగొనటం లేదు అని చెప్పి టీఎఫ్ఐలు ఇంతకుముందే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎటువంటి ప్రాజెక్టు రావడం లేదు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి చేసినటువంటి ఒక ఏదైతే అంశం ఉందో దాని మీద చాలా పెద్దగా చర్చ జరుగుతుంది. ఏంటి సార్ స్టోరీ ఏంటంటే? ఇప్పుడు తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు. ప్రశాంత్ వర్మ యాంగిల్లోనేమో ఆయన పర్సెప్షన్లో చూసుకుంటే నేను చాలా శుద్ధమైన మనిషిని అని చెప్తాడు. నిరంజన్ రెడ్డి గారు అటే చెప్తున్నారు. మధ్యలో మీడియా వాళ్ళు మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, ఏకపక్షంగా వీడియోలు చేయమాకండి అంటూ మళ్ళీ ప్రశాంత్ వర్మ గారు మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ వ్యవహారం అంతా ఫిల్మ్ ఛాంబర్లోనూ సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్లోనూ నడుస్తుంది కాబట్టి మా పరిష్కారం అక్కడ దొరుకుతుంది, కాబట్టి మీరెవరో దీని మీద ఏకపక్షంగా వీడియోలు చేద్దని ఆయన పెట్టాడు. ప్రధానంగా కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే సినిమా ఫీల్డ్లో సక్సెస్ అనేది రేర్గా వస్తుందండి. సక్సెస్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏ సినిమా చేయాలి, ఎవరి దగ్గర ఎంత అడ్వాన్స్లు తీసుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక సక్సెస్ రాగానే మిగతా సినిమాలు ఫ్లాప్ అవుతాయో లేదో మాకు తెలియదు కానీ అడ్వాన్స్ రూపంలో తీసుకుంటారు, కమిట్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు అలాగే ఈయన చాలామంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు అనేది ఒక టాకు. నేనే ఇంత ఇచ్చి అడ్వాన్స్లు ఇచ్చానని చెప్పి ఈయన నిరంజన్ రెడ్డి కూడా అంటున్నాడు. నాకు 200 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాల్సి వస్తాడు తను రాయల్టీ కింద, నేను అనుకున్న ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళతో కమిట్ అయ్యాడు అనేది అతని ఆరోపణ. లిఖితపూర్వకంగా ఏం రాసుకున్నారో వాడి మధ్యన ఏ ఒప్పందం జరిగిందో ఎవరికి తెలియదు. అగ్రిమెంట్ చేసేటప్పుడే ఉంటుంది ఇదంతా. కాకపోతే ఒక క్రియేటర్ అయిన వ్యక్తి ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే, ఇప్పుడు వివి వినాయక్ గారు ఆది సినిమా హిట్ అయినప్పుడు తెల్లారి క్యూ కట్టారు సినిమాలు చేయడానికి. సక్సెస్ఫుల్ రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తే ఎగబడిపోతూ ఉంటారు ఇండస్ట్రీలో. ఆ ఎగబడినప్పుడు మాత్రమే చాలా సంయమనంతో ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరు నిర్మాతగా రాజీ పడకుండా ఖర్చు పెడతాడు, మనం ఎవరి సినిమా చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరు వచ్చినా సరే నిర్మాతగా పేరు పడిన ప్రతి ఒక్కరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. తను జై హనుమాన్ అని అనౌన్స్ చేశాడు, నెక్స్ట్ సంక్రాంతి కల్లా జై హనుమాన్ వస్తుందని చెప్పాడు. ఇంతవరకు సంక్రాంతి వెళ్ళిపోయి ఎన్నో సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ జై హనుమాన్ ఇంతవరకు ఏమైందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇదిగో రేపు స్టార్ట్ అవుతుంది నందమూరి మోక్షజ్ఞ సినిమా అని చెప్పి వార్తలు వచ్చినాయి. 2 రోజులు ముందు వరకు ఇదిగో రేపు స్టార్ట్ అయిపోతుంది అనుకున్నారు, అది కూడా ఏమైందో తెలియదు, అది వాయిదా పడిపోయింది. తీరా ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఇష్యూ బయటకు వచ్చింది. నేను అడ్వాన్స్ రూపంలోనే నేను 10 కోట్ల రూపాయలు 11 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్తే ఆ 11 కోట్ల రూపాయలు కూడా తను నాకు షేర్ రూపంలో రావాల్సిన ఇచ్చాడు, హనుమాన్ సక్సెస్లో షేర్ రూపంలో రావాల్సిన ఇచ్చాడు, కానీ అది అడ్వాన్స్లు కాదని చెప్పి ఆయన అంటున్నాడు. అది జరుగుతుందండి. అయితే వాస్తవానికి మై హోమ్ పూజలో మామూలు ప్రశాంత్ వర్మ ఉంటుంటాడు. సో వాస్తవానికి గతంలో తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగా ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఈ మై హోమ్ పూజలో ఫ్లాట్ మరి అద్దెకు తీసుకున్నాడా లేకపోతే కొనుక్కున్నాడో తెలియదు కానీ సో ఆ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా మీరు చెప్పే ఆరోపణలను కూడా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంతేగా అడ్వాన్స్ లోపల తీసుకున్న డబ్బులతో ఏం చేస్తారంటేనండి ముందు ల్యాండ్స్ కొనటం లేకపోతే ఫ్లాట్స్ కొనేస్తాం ఇది చేస్తారు, అంతేగాని ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టరు. అంటే చాలామంది చేసి తప్పదే, ఒక సక్సెస్ వచ్చినప్పుడు అడ్వాన్స్ రూపంలో వచ్చేస్తాయి కాబట్టి. హీరోలు అనుకోండి డైరెక్టర్ చెప్పినట్టు చేసుకెళ్ళిపోతారు, తప్పేం లేదు వాళ్ళు అడ్వాన్స్ తీసుకోవటం. కానీ ఒక డైరెక్టర్ అటు అడ్వాన్స్ తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాజమౌళి గారు అడ్వాన్స్ తీసుకున్నారు, ఎప్పుడు ఇచ్చారు ఇది అడ్వాన్స్? ఇప్పుడు SSM 29 సినిమాకి ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ఇది. స్టార్టింగ్లో తీసుకున్నాడు, ఆయన కూడా తీసుకోవడం తప్పేం కాదు. కానీ ఇప్పుడు కుదిరింది కాబట్టి అడ్వాన్స్ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా చేస్తున్నారు వాళ్ళు. SSM 29 పట్టాలు ఎక్కింది. ఎప్పటికవుతే తెలియదు, అడ్వాన్స్ తీసుకుంటారు. అందరం చేసే పనే అది కూడా. కాకపోతే మనం చేయగలమా లేదా, దీని పరిణామాలు ఏంటి? ఇప్పుడు హనుమాన్ ఉంది, హనుమాన్ సీక్వెల్ రైట్ నాదే అని అన్నాడు అనుకోండి నిరంజన్ రెడ్డి, అది అనేది అదే. ఇప్పుడు హనుమాన్ నాకే, జై హనుమాన్ నాకే చేయాలి 2వ పార్ట్ అనేది. ఇప్పుడు ఆయన ఒక మహాకాళి అని ఒకటి, బ్రహ్మరాక్షస అని ఒకటి, ఇట్లా రకరకాల పేర్లు అనౌన్స్మెంట్ అదే రాని ఒకటి. ఏ ప్రాజెక్టు పట్టాలెక్కల, ఏ దశలో ఉన్నాయి కూడా ఎవరికి తెలియదు. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎప్పుడైనా ఎంతకాలం ఖాళీ ఉంటాడండి? అంటే కెరీర్ ప్లానింగ్లో మరి ఫెయిల్ అయినట్టే అతను. ఇప్పుడు ఎందుకు దూరం అయింది బాలకృష్ణ గారి ప్రాజెక్ట్, ఎందుకు దూరం అయింది? దాని తప్పు ఎవరిది, కారణం ఎవరిది? బాలకృష్ణ మోక్షజ్ఞతో సినిమా లేదా జై హనుమాన్ ఎందుకు పట్టాలెక్కలేదు, ఎవరి లోపం అది? ఇప్పుడు ఈయన రిషబ్ శెట్టితో చేస్తున్నారని చెప్పారు. రిషబ్ శెట్టి ఏమో మళ్ళీ ఇంకోటి సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏదో ఆ బ్యానర్లో వాళ్ళు కమిట్ అయిపోయాడు, దాని తర్వాత కానీ దీనికి రాడంటున్నారు. ఇప్పుడు మరి ప్రభాస్తో చేయాల్సిన సినిమా, ప్రభాస్ కూడా కమిట్ అయిపోయిన సినిమా ప్రభాస్ని ఇప్పుడు చేయలేదనే వార్తలు వచ్చినాయి ఇవాళ. ఒక వ్యక్తి మీద ఇట్లా ఈ విధంగా నెగిటివ్ ప్రచారం జరిగింది అనుకోండి, ఉన్న అవకాశాలు పోతాయి. ఇప్పుడు దీపికా పదుకునే వ్యవహారం ఏమైంది? ఇప్పుడు ఆ సినిమాలో నుంచి తొలగించారనగానే రకరకాలుగా ప్రాజెక్టులోంచి పక్కకి వెళ్ళిపోయింది లేదా, దాన్ని కవర్ చేసుకోవడానికి నా తంటపడాల్సి వస్తుంది ఆవిడ. ఇవాళ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న రోజుల్లో మనం ఆచితూచి అడుగులు వేయాల్సిందే. అలా అని చెప్పి మీడియా వాళ్ళ మీదో లేకపోతే ఇంకోళ్ళ మీద దుమ్మెట్టి పోయడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అగ్రిమెంట్ చాలా కీలకంగా ఉంటుంది ఇక్కడ. ఒక సినిమా ప్రాజెక్టు హనుమాన్ తర్వాత చేసే ప్రాజెక్ట్ నా సొంతదే, అది నా బ్రెయిన్ చైల్డ్, దీని మీద మీకు నిరంజన్ రెడ్డి ఎటువంటి హక్కులు లేవని అగ్రిమెంట్లో రాసుకోవాలి ముందే. సీక్వెల్స్ తలకనే పోతుంది. సీక్వెల్ చేసేటప్పుడు ఆ నిర్మాత కావడం వేరే నిర్మాత చేసాడు అనుకోండి, అగ్రిమెంట్ లేకపోతే ఎట్లా?
ఇప్పుడు అది హనుమాన్ సీక్వెల్ ఇంకోటి వేరే వ్యక్తులు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చేసేటంటే ఇది నిరంజన్ రెడ్డికి హక్కు లేదని కూడా రాసుకోవాలి. అగ్రిమెంట్ చాలా కీలకం. ఇప్పుడు ఈయన అనేది నాకు 200 కోట్ల రూపాయలు రాయల్టీ కింద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి. ఇది పెద్ద పంచాయతీ అవుతుంది. ఇవాళ ఛాంబర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ ఏం చెప్పగలరు వాళ్ళు? ఇప్పుడు లిఖితపూర్వకంగా ఏ అగ్రిమెంట్ల ప్రకారం పరిశీలించిన తర్వాతే పెద్దలు కూర్చొని సెటిల్మెంట్ చేయాల్సిందే. ఇంత అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించిన అడ్వాన్సులు కూడా తిరిగి ఇవ్వాలట. ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంత అడ్వాన్సులు ఉన్నాయి ఏంటని తెలియదు మొత్తానికి. మళ్ళీ ప్రశాంత్ వర్మ ఏమో ఆయన చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ గొడవ వెళ్ళిపోద్ది. ఇది రచ్చరచ్చ చేసుకోవడం వల్ల అతని కెరీర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది తెలివైన వాడు, మంచి క్రియేటరు, హిట్లు ఉన్నాయి. చేసిన సినిమాలన్నీ కూడా మంచి మంచి పేరు చేసుకున్న సినిమాలన్నీ కూడా. ఎక్కడికో వెళ్ళాల్సిన వ్యక్తి 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా సినిమాలు చేయకపోవడం అది పెద్ద తప్పులాగా అనిపిస్తుంది నాకు. ముందు ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒకటి చేసుకుని వెళ్ళిపోవాలి. సుకుమార్ గారు ఎలా చేస్తున్నారు, రాజమౌళి గారు ఎలా చేస్తున్నారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అందరూ ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు ఈయనున్నాడు, హను రాఘోపాడ్ ఉన్నాడు, ఎలా వెళ్తున్నాడు. ఇట్లా స్టెప్ బై స్టెప్ నిబ్బరంగా ఉంటూ చేసుకెళ్ళిపోవాలి. కానీ ఒక్కసారిగా సక్సెస్ వచ్చేసరికి అయోమయానికి గురైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తే ఎట్లాగా ఉంటుంది అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా TI5 దీనికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వబోతుంది. సో పెద్దల సమక్షంలో ఈ పంచాయతీ ఎప్పుడు తేలబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.